హాయ్ అండి. హాయ్. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కదా, ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏవేవి మార్పులు మీరు గమనించారు? డెవలప్ సైడ్ మాట్లాడుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ బెటర్నే చెప్పాలి. అంటే పాత గవర్నమెంట్తో పోలిస్తే చాలా బెటరు. ఎందుకంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సంక్షేమం మీద మాత్రమే ఖర్చు చేసింది. డెవలప్ వైపు సైడ్ అసలు ఏం చేయలేదు. సో వీళ్ళు సంక్షేమం చేస్తూ ప్లస్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి టు బి బెటర్. అంటే డెవలప్మెంట్ అంటున్నారు కదా, ఇప్పుడు రెవెన్యూ లేని రాష్ట్రానికి మొన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే 15,000 crores కూడా అప్పుగా తీసుకొచ్చినవే అని అంటున్నారు. సో ఇంకా అప్పు అనేది పెరిగిపోతుంది కదా, మరి ఏ విధంగా రెవెన్యూ చేస్తారు? అంటే దాని మీద వచ్చే రాయితీలు ఇన్కమ్ జనరేట్ అవ్వడమే గొప్ప. ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే ఫస్ట్ పెట్టుబడి కావాలి. ఈ పెట్టుబడి రావడానికి ఎవరు అప్పులు ఇవ్వరు కదా రాష్ట్రానికి. ప్లస్ మనకి జీడిపి పరంగా మాట్లాడుకుంటే 3.5 కన్నా ఎక్కువ అప్పులు ఇవ్వకూడదు. అలాంటి సెంట్రల్ గవర్నమెంట్స్ ఒక హామీగా ఉండి మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి 50,000 కోట్లు కదా, 50,000 కోట్లు ఇప్పిస్తుందంటే అది గొప్పే కదా. అది చంద్రబాబు నాయుడు ఏదో మార్కున్నట్టే. సో హ్యాపీ పరిపాలన. సో లాస్ట్ టైం మనం ప్రీవియస్ గవర్నమెంట్లో చూస్తే సంక్షేమాలు ఇచ్చారు. సో సంక్షేమాలు అందరూ యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు సూపర్ 6 అని తీసుకొచ్చారు. మరి ఆ సూపర్ 6ని ఎలా సక్సెస్ఫుల్ చేస్తారు? దాని పట్ల అయితే నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది ఒక విధంగా చెప్పాలంటే నెగిటివ్ ఇంపాక్టే ఉంది. ఎందుకంటే సంక్షేమాలు ఎప్పుడు ఒక స్టేట్కి ప్రజలందరూ కూడా సూపర్ 6 మీద ఏదో కదా ఆశ పెట్టుకునే ఉంటారు కదా, మరి నెరవేర్చాలి కదా. అది కూడా సంక్షేమం మీద నేను అంత మాట్లాడలేనండి. డెవలప్మెంట్ గురించి మాట్లాడితే అంటే అది నాకు ఎప్పుడు నెగిటివ్ థాటే ఉంది సంక్షేమం పట్ల.